గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం 60-65 నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు, పార్టీని విస్తరించబోతున్నారు ఇతర నియోజకవర్గాల్లో. ఇప్పటికే ఆల్రెడీ 21 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి కూటమి నుంచి ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి అంటే అనుకున్నాడు అంటే వెంటనే నేను కూటమి నుంచి బయటకు వచ్చేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం, వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం. మీరు ఆల్రెడీ వైసీపీకి ప్రత్యామ్నాయ కూటమిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమాజం రెండుగా చీలుంది, వైసీపీ వర్సెస్ తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక కూటమిలో ఉన్నాడు. ఇంకా కొత్తగా మీరు వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేసేది ఏమి లేదు, ఆ పనిలో ఉన్నారు. తెలుగుదేశానికి కాకుండా వైసీపీకి వ్యతిరేక తెలుగుదేశం ఉంటూ వైసీపీకి ప్రత్యామ్నాయం తల కిందులు తప్ప చేసినా కాలేదు. కావాలనుకుంటే వైసీపీ ప్రత్యామ్నాయం కావాలి అంటే వైసీపీ కన్నా బలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకంటే వైసీపీ వెనకాల ఉండేందుకు తెలుగుదేశం వ్యతిరేకులు, ప్రభుత్వ వ్యతిరేకులు. ఒంటరిగా బలం లేదు అంటారా? అంటే 2019లో వచ్చిన రిజల్ట్ ని మీరు గుర్తుంచుకుని మాట్లాడుతున్నట్టున్నారు. అబ్సల్యూట్లీగా బలం ఉంది. ఏంటి ఆ బలం? జగన్ గారికి 40% ఉంది. ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలంటే వైసీపీలో నుంచి ఓట్లు తెచ్చుకోవడమే కదా, ఆకాశం నుంచి రాదు కదా. తెలుగుదేశానికి ఒక ఓటింగ్ ఉంది, వైసీపీకి ఓటు ఓటింది. మీరు ప్రత్యామ్నాయం కావాలంటే తెలుగుదేశం ఓట్లన్నా తెచ్చుకోవాలి, వైసీపీ ఓట్లన్నా లాగాలి. తెలుగుదేశంతో వద్దనుకుంటున్నారు, కలిసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వైసీపీ ఓట్లు రావాలంటే వైసీపీ వెనకాల ఉండేవాళ్ళు యాంటీ తెలుగుదేశం, యాంటీ గవర్నమెంట్. మీరు ప్రో గవర్నమెంట్ ప్రో తెలుగుదేశం కూటమిలో ఉంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ ఓట్లు నీకెట్ట వస్తాయి? అది నా లాజిక్. పవన్ కళ్యాణ్ గారి బలాన్ని తక్కువ అంచనేసి కాదు, నువ్వు ఎవరు ఓట్లను టార్గెట్ చేస్తున్నావో ఆ ఓట్లకు నువ్వు ప్రతినిధిగా ఉండాలి. ఆ ఓటర్లు యాంటీ తెలుగుదేశం, యాంటీ గవర్నమెంట్. నువ్వు గవర్నమెంట్ లో ఉంటూ తెలుగుదేశం చంద్రబాబు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని నీ వెనకాల వస్తారు. ఇప్పుడు చివరకు తెలుగుదేశం జనసేన కాకుండా శర్మిల గారు నేనే రాజకీయ వారసురాలని రాజశేఖర్ కానీ చెప్పుతున్నా ఆయన వెనకాల జనం పోవట్ల. కారణం ఏంటంటే నువ్వు తెలుగుదేశం అనుకూలంగా వేస్తున్నారు. జగన్ గారిని ఒక మాట అనడంతో నువ్వు తెలుగుదేశం అనుకున్న జగన్ అంటావని, అంటే ఏరే పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి కూతురే ఆల్టర్నేటివ్ కాలేకపోతావు, నువ్వు ఎట్టవుతావు దాంట్లో కూర్చొని. కాబట్టి కావడం సోదం కాదు. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అట్లా ఎదగడానికి ప్రయత్నిస్తే ఆ కూటమి తొందరలో విచ్ఛిన్నం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఆయన ఇండిపెండెంట్ గా 60 నియోజకవర్గాల్లో కేంద్రీకరించి అంటే సస్టైన్ కావాలనే ప్రయత్నం కానీ నించేరుగా ప్రయత్నం చేస్తే కూటమి త్వరలో విడిపోతుందని అనుకోవచ్చు. అంటే కాళహస్తి కేసులు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారా? కాళహస్తి కేసులోనే చిన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మిత్రపక్షాల మధ్య ఉన్నది ధృతరాష్ట్ర కౌగలి. నా పాయింట్ ఇంతవరకు భారత రాజకీయాలు నేను ప్రస్తావించడానికి మిత్రపక్షాల మధ్య ఉన్నది ధృతరాష్ట్ర కౌగలి. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడి యొక్క నమూనా అన్నది కాలం నిర్ణయిస్తుంది. మీకు మహాభారతం తెలుసు, అదొక పాయింట్. మహాభారతం మీకు తెలుసు కాబట్టి ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. మహాభారత యుద్ధం జరిగిపోతుంది, భీముడు అందరినీ చంపేస్తాడు. కౌరవ సభలోకి సభలోకి వస్తారు. ధృతరాష్ట్రుడి కళ్ళు కనపడవు కదా, ఆయన బలవంతుడు. ఆ భీముడికి అప్పటికే చాలా తిమురెక్కుంటుంది, నేను అందరినీ చంపేశాను. కృష్ణుడికి కొంచెం తగ్గించాలనే అభిప్రాయంతో ఉంటాడు. కరెక్ట్ గా ఆడికి వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎవరు నా కొడుకుని బలశాలని చంపేసిన భీముడు ఎక్కడున్నాడు, వస్తే కౌగులిచ్చుకుంటాను అంటాడు. ఈయన మనోడు చాలా పెదనాయన కదా పెదనాయన పరిగెత్తా ఉంటాడు. కృష్ణుడు వెనక్కిరారో స్వామి అని వెనక్కొచ్చి ఆయన నమూనాతో ఒక కవచాన్ని తయారు చేసి పంపిస్తాడు. కౌగులించుకొని పిండేస్తాడు. అప్పుడు భీముడికి అర్థం అవుతుంది కౌగులి అంతా అన్ని మంచి కౌగులు ఏం కాదు అనేది ఒకటి అర్థం అవుతుంది. నేనే కాదు నాకన్నా బలవంతులు అక్కడ ఉన్నారని అర్థం అవుతుంది. కాబట్టి ధృతరాష్ట్ర కవులు ఎందుకు అంటున్నారంటే వీళ్ళు బయట మాట్లాడరు, ఒకరిని మింగేస్తారు. వామపక్షాలు చూడండి, వామపక్షాలు కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ ఇంకో పార్టీ చూడండి, తెలుగుదేశం వామపక్షాలు చూడండి. పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎవడో ఒకడు బలైపోతారు. మిత్రపక్షాల్లో ఖచ్చితంగా 29 నాటి నో నేను అదే అంటున్నాను. ధృతరాష్ట్రుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చేమో, నాకు తెలియదు. పాయింట్ ఎవరైనా కావచ్చు, ధృతరాష్ట్రుడు ఎవరైనా కావచ్చు, భీముడు అంటే కావచ్చు. ఎవరో నా పాయింట్ ఏంటంటే 29 నాటికి ఈ ముగ్గురులో ఎవరో ఒకరు బలి అవుతారు. ముగ్గురు సమానంగా ఉండడం సాధ్యం కాదు, అది మిత్రపక్ష ధర్మం అంటున్నాను పాలిటిక్స్ లో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 60 మందిని కొనసాగిస్తే అంటే ఎవరు ఓట్లు తీసుకుంటున్నాడు ఆయన? నో డౌట్ జగన్ గారు ఓట్లు రావు, ఈ వాటిలే రావాలి. రెండో పాయింట్ నేను దీనికి పోషించవచ్చు, ఏం చేయొచ్చు అయితే ఇక్కడ ఒక సున్నితమైన నేను చెప్తాను.
మీకు గడప ఇంటింటికి ప్రోగ్రాం జరుగుతుంది కదా, అవును. 1 year సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం. ఎవరు మంచి ప్రభుత్వం? బీజేపీ, జనసేన, తెలుగుదేశం మంచి ప్రభుత్వమే కదా. మరి ఆ ఇంటింటికి పోయే కార్యక్రమంలో వాళ్ళు వద్దురు లేరండి. జనసేన లేదు, బీజేపీ లేదు, ఓన్లీ తెలుగుదేశం వెళ్తా ఉంది. వై? ప్రభుత్వ కార్యక్రమే కదా. నేను ఒక డిబేట్లో అడిగాను, పేరు గాది వెంకటేశ్వరరావు, మంచి వ్యక్తే. నేను ఈ ప్రశ్న జూన్లో అడిగినాను. మీలో ఉన్నట్టు నేను ఎందుకు అనుకుంటాను అంటే, ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం ముగ్గురు ఎందుకు బాగాలేదు అంటే, ఆయన చాలా హుందాగిచ్చిన సమాధానం ఏంటంటే, మేము బాగా పరిష్కారం చేసుకున్నామండి. ఈ నెలలో తెలుగుదేశం, జూలై నెలలో మేము, ఆగస్టు నెలలో బీజేపీ. అట్లా జరుగుతుందండి రాజకీయాల్లో అడుగుతుంది. కానీ జూలై వచ్చింది, ఇంతవరకు పోలా జనసేన. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? ఖచ్చితంగా లోపల వాళ్ళకి జరుగుతా ఉంది. విధిలేని జగన్ కారణంగా కలిసి ఉన్నారు. ఇప్పుడు పులిపైన స్వారీ కదా, తెలుగుదేశంతో ఉన్నామా నష్టం జరుగుతుంది, అడిగి బయటకు పోదామా జగన్ ఉన్నాడు, ఆయన ఏం కలుపుకోడు. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి జగన్ బలమైన జగన్ కారణంగా కలుస్తున్నారు భయపడి. కాబట్టి జగన్ వల్ల వీళ్ళు కలిసి ఉండాలి తప్ప వాళ్ళు రారు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చా పవన్ కళ్యాణ్ గారు 60 నియోజకవర్గాల్లో 70 చేస్తాడని నేను అనుకోను. చేసిన నిలబడలేడు. ఎందుకంటే ఆయన ముద్ర ఏంటి అని, ప్రభుత్వ వ్యతిరేక ముద్రనే ఉండాలి. జనసేన పార్టీకి గ్రాఫ్ ఏదైనా పెరిగిందా? ఒంటరిగా ఒకవేళ రేపు వెళితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో 2019లో వచ్చిన లాంటి రిజల్టే ఉందా, కొంత ఇంప్రూవ్ అయిందంటారా? ఒంటరిగా పోతే 19 ఫలితాలు వస్తాయి. ఇంకా ఘోరంగా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమానం, మా వాడు ముఖ్యమంత్రి అవుతాడేమో అనే భావన ఒక సామాజిక తరగతిలో కావచ్చు, ప్రజల్లో వచ్చింది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. ఆయన ఆ విశ్వాసాన్ని నిలుపుకోలేడు. 21 మంది గెలిపించడం ఇవన్నిటి మంచి రోల్ పోషించాడు. బట్ ఇప్పుడు గెలిచిన తర్వాత 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానట్టే కదా. 15 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ 75 వచ్చేస్తుంది కదా, ఇంకా ఆయన రాజకీయం చేస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కీ రోల్ పోషించట జనసేన వాళ్ళకి తగిన ప్రాధాన్యత రావట్లేదు. జన సైనికుల్లో అసంతృప్తి ఉంది. కాబట్టి ఈ అసంతృప్తి 5 ఏళ్ళు ఎట్లే కొనసాగితే మళ్ళీ ఎందుకు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని బయట వచ్చేస్తే మాత్రం? పైపెచ్చు అధికార కూటమికి వ్యతిరేక ప్రతి ఓటుని జగన్ ట్యాప్ చేసేస్తున్నాడు. అధికారంకు అనుకూలంగా ఉండే తెలుగుదేశం ట్యాపింగ్ లో ఉంటారు. మీకు ఎవరున్నారు? వాళ్ళతో ఉంటే కనీసం ఆ మిత్రపక్షం ఓట్లనే వస్తాయి. వాళ్ళు ఆ ఓట్లు పోయి అపోజిషన్ ఓట్లు జగన్కు పోయిన తర్వాత నీకేం మిగులుతాయి? పైపెచ్చు నువ్వు ఫ్రెష్ కాదు, ఆల్రెడీ పవర్లోకి వచ్చేసావు. కాబట్టి ఈ కాంట్రాస్ట్ ఇచ్చా వాళ్ళతోనే ఉండాలి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళతోనే ఉండాలి తప్ప ఆల్టర్నేటివ్ లేదు. అందువల్లనే అది తెలుసు కాబట్టి నష్టం లాభం 15 ఏళ్ళు ఆయనతోనే ఉంటాను అంటున్నాను. ఒకవేళ బీజేపీ ఏమన్నా రాజకీయాలు చేసి వెనకలాగి చెప్పలేను, కానీ ఆయన అయితే బయట వచ్చే అవకాశం కూడా లేదని అనిపిస్తుంది. ఓకే, అంటే పల్లకి ఎంతకాలం వస్తారంటారు? ఎంతకాలం కాదు, జగన్ గారు బలంగా ఉన్నంతకాలం మోయాల్సిందే. ఏం చేయాలి బయటకు వచ్చి? జగన్ గారు బలమైన ప్రతిపక్షం. ఇప్పుడు చెప్పాడు కదా, మమ్మల్ని కలిపిందే జగన్ అని చెప్పాడు కదా. జైలుకు పోయి థ్యాంక్స్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మమ్మల్ని కలిపినాడు అని చెప్పినాడు. ఎందుకు కలిపినాడు? భయం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము. ఒంటరిగా పోయామంటే ఏమైందో తెలిసింది. కాబట్టి రేపు కూడా ఇప్పుడు జగన్ గారు 24కే భయపడితే 29 ఇంకా భయపడతాయి. ఎందుకంటే జగన్ బలం పెరిగేది తప్ప తగ్గేది ఉండదు ఇంకా. కాబట్టి ఆ రీత్యా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేటివ్ లేదు.